నెల్లూరులో రొట్టెల పండుగ మూడవ రోజు సందర్భంగా ఉదయం నుండి వేలాది మంది జనం తరలివచ్చారు. ప్రధాన గేటు నుండి దర్గా వరకు భక్తులు రద్దీ కొనసాగుతుంది. స్వర్ణాల చెరువులో తమ కోరికలు తీర్చుకునే విధంగా పరస్పరం రొట్టెలను భక్తులు మార్చుకుంటున్నారు. ఇసుక వేస్తే రాలనంత జనంతో దర్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తుల రక్షణార్థం తప్పిపోయిన వారి కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసి నిరంతరం పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా అనౌన్స్ చేస్తూ అక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా భారీగా ఏర్పాట్లు చేశామని నిరంతరం అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నామన్నారు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఇవాళ బారా షాహిద్ దర్గా స్వర్ణాల చెరువులో భారీ విద్యా రొట్టెను వదులుతున్నానంటున్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్తో నెల్లూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ ఫేస్ టు ఫేస్. బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ మూడో రోజు చేరుకుంది. అయితే పెద్ద మొత్తంలో కూడా జనాభా కూడా బారాషాహిద్ దర్గా తరలి వస్తున్న పరిస్థితి. అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. ఎన్నడలేని తరహాలో ఏడాది కూడా జనసాంద్రత పెరుగుతుంది. 7 లక్షల్లో తరలి వస్తున్నారు. ఎలా జరుగుతుందంటారు రొట్టెల పండుగ? చాలా చక్కగా జరుగుతుందండి. ముందుగా అందరికి నమస్కారం. వైటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రొట్టెల పండుగ ఒక నెల్లూరు జిల్లాకి సంబంధించింది కాదు, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. ఇక్కడ వచ్చే భక్తులందరూ మతాలు కులాలకు అతీతంగా ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఈ యొక్క బారా షాహిద్ దర్గాకు రావడం, మరి నెల్లూరు నుంచే కాదు ఆంధ్ర రాష్ట్రం, ఈ పక్క రాష్ట్రాలన్నీ ఇక్కడ ఎక్కువగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక 30% ఉంటే 70% ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు. కొంతమంది ఇతర దేశాల నుంచి కానీ భక్తులు వస్తున్నారు. మామూలుగా మనం 26 నుంచి 30 అనుకుంటే వాస్తవంగా ఇది 2 రోజుల పండగ. ఒక రోజు గంధం, పక్కన రోజు రొట్టెల పండగ. అంటే వచ్చే భక్తులకి వచ్చేసారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి కాబట్టి దీన్ని 26, 27, 28, 29, 30 5 రోజులు చేశాం. అయినా 26 అంటే 20 నుంచే వచ్చేస్తున్నారు. ఇది మొత్తం 15 రోజులు అవుతుంది ఈ పండగ తెలియకుండా. అయితే భక్తులు అనేక మంది ఇక్కడ రావడం, రొట్టెలు పట్టడం, వదలడం, ఇవన్నీ వాళ్ళకుండే నమ్మకాలు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక రాష్ట్ర పండగగా గుర్తించడం, అలాగనే 2014-19కు ముందు రొట్టెల పండగ, 14 తర్వాత రొట్టెల పండగ అని చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే 14కు ముందు 4 లక్షలు 5 లక్షల మంది వచ్చేవాడు. ఇక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీ ఉండేది కాదు, షవర్స్ ఫెసిలిటీ ఉండేది కాదు. ఏదైతే చెరువు ఉన్నదో ఇప్పుడు స్వర్ణాల చెరువు, దీంట్లో అంబులెన్సులు, లారీలు, బస్సులు, అక్కడనే యూరినల్స్, అక్కడనే టాయిలెట్స్, ఇవన్నీ ఒకే దగ్గర. ఎంత అసహ్యంగా ఉండేదంటే అంత అసహ్యంగా ఉండేది. దాన్ని 14లో ఘాట్ కట్టడం జరిగింది. ఘాట్ కట్టాము, మొబైల్ టాయిలెట్స్ తెచ్చాము. నెక్స్ట్ ఇయర్ పర్మనెంట్ టాయిలెట్స్, ఇప్పుడు 120 పర్మనెంట్ టాయిలెట్స్ కానీ కట్టున్నాం. ఎప్పుడు 365 డేస్ ఉండేటట్టు ఘాట్లు ఏర్పాటు చేసాం, సిమెంట్ రోడ్స్ ఏర్పాటు చేసాం. లేకపోతే ఇంత ముందు ఇక్కడ వస్తే ఎర్రమట్టి, ఇది మొత్తం ఎర్రగైపోయేవాళ్ళు జనాలు. మొత్తం అన్ని ఏర్పాట్లు చేసాం. ఈరోజు భక్తుల యొక్క ప్రొటెక్షన్ కోసం 2000 మంది పోలీస్ అంగుళం అంగుళం సీసీ కెమెరాస్ పెట్టి సర్వేలెన్స్ చేస్తున్నాం. ఎక్కడ కానీ చిన్న పొరపాటు జరగకూడదు, చైన్ స్నాచింగ్ జరగకూడదు, పిక్ పాకెటింగ్ జరగకూడదు. అలాగనే బిడ్డలు ఎవరైనా మిస్ అయిపోతే ఆ తల్లిదండ్రులకి వాళ్ళకి మళ్ళా వాళ్ళని కలపడం. ఏంటంటే ఈ పిల్లలకి కానీ RFID ట్యాగ్స్ వేయడం. చిన్నపిల్లలు ఎవరైతే ఎంట్రన్స్ అయ్యేప్పుడే ట్యాగ్స్ వేసి వాళ్ళ తల్లిదండ్రుల పేరు, ఫోన్ నెంబర్ రాసి, ఇప్పటికి దాదాపు 160 మంది పిల్లలు మిస్సింగ్ అయిపోయారు. వాళ్ళకి ఇమ్మీడియట్ 2-3 అవర్స్లోనే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ పిల్లల్ని ఒప్పచెప్పడం. ఇలాగా ప్రతిదీ ఏర్పాటు చేస్తున్నాం. వాటర్, మంచినీళ్లు, మీకు అడుగున మంచినీళ్లు ఏర్పాటు చేశాం. వాళ్ళ మెయిన్ ఇప్పుడు ఏంటంటే వచ్చినప్పుడు ఇంతమంది లక్షల మంది, ఇప్పుడు ఈ సంవత్సరం ఐ బిలీవ్ 18 to 20 lakhs వస్తున్నారు. వాళ్ళ వెహికల్స్ నెల్లూరు నగరానికన్నా సైజు ఎంత ఉందంటే డబల్ ప్రజలు వస్తున్నారు. నెల్లూరు నగరం సైజ్ కన్నా డబల్ ప్రజలు వస్తున్నారు. వాళ్ళ వెహికల్స్, ఇవన్నీ కార్ పార్కింగ్స్, అక్కడ మళ్ళా కార్ పార్కింగ్ కాడ వాళ్ళకి టాయిలెట్స్ అరేంజ్ చేయడం, అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం అన్ని చేస్తున్నాము.
అయినా కొన్ని చిన్న చిన్న మేము చేయాల్సిన దాంట్లో ప్రతి సంవత్సరం నేర్చుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం గత సంవత్సరంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఈ సంవత్సరం దాన్ని ఓవర్కమ్ చేయడం. అలాగనే ఈ సంవత్సరం కానీ ఈ రద్దీ ఏదైతే ఉందో ఇంకా వాళ్ళకి ఇంకొన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా కొన్ని క్యూ లైన్స్ లో ఫ్యాన్స్ విత్ మిస్ట్ వచ్చేటట్టుగా కానీ ఫ్యాన్స్ అరేంజ్ చేశాం. ఇవన్నీ అప్పటికప్పుడు డైనమిక్ గా తీసుకుంటున్నాం. కొన్ని రాబోయే సంవత్సరానికి ఇంకా కొన్ని ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కానీ చూసుకొని ఇంకొన్ని మారుస్తాము. ఏదేమున్నా వచ్చిన భక్తులందరికీ నేను ఒకటే చెప్పేది, నెల్లూరు ప్రజలకు కానీ అతిథి దేవోభవ. అతిథులు వస్తున్నారు, మన దగ్గర నుంచి ఏదో తీసుకెళ్ళడానికి రావట్లే, వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉంది కాబట్టి దీనికోసం వస్తున్నారు. వచ్చి ఇక్కడ డబ్బులు మన వ్యాపారస్తుల దగ్గర మన ఊరికి ఖర్చు పెట్టి వాళ్ళు రెవెన్యూగా ఇస్తున్నారు. గుర్తుపెట్టుకొని ఈ 2-3 రోజులు ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నా ఎవరు ఆందోళన పడొద్దు. ట్రాఫిక్ అన్ని ఇబ్బందులు లేకుండా పోలీసు చూస్తున్నారు. అందరినీ వచ్చే అతిథులందరినీ కొన్ని ఫెసిలిటీస్ అవసరమైతే మీరు అందరు కానీ సహకరించండి అని తెలియజేస్తున్నారు. మీరు ఈ రోజు ఏడాది ఏ రొట్టె పట్టుకున్నారు? ప్రత్యేకించి రాబో రోజుల్లో దర్గా ఇంకెలా డెవలప్మెంట్ అవకాశాలు ఉన్నాయి? నేను బహుశా ఈ రోజు ఈవినింగా లేదా రేపు పొద్దున ఎడ్యుకేషన్ పైన ఒక రొట్టి వదలబోతున్నా. వక్ఫ్ బోర్డ్ నుంచి, వక్ఫ్ బోర్డ్ అంటే ఆస్తులు చూసుకోవడం, ఎస్టేట్ని చూసుకోవడమే కాదు, దాంట్లో వచ్చే ఆదాయం తీసుకొని పేద బిడ్డలకి దానికి మేము వెల్ఫేర్ కింద వాడాలి. అదే ఎడ్యుకేషన్ తీసుకున్నాం. మేము మొన్న తాలీమే హునర్ అని ఒక ప్రోగ్రాం లాంచ్ చేశాము. దాంట్లో పేద బిడ్డలు, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ బిడ్డలు, వాళ్ళకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి 250 మంది పిల్లల్ని తీసుకొని కాలేజెస్లో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. నీట్కి, ఐఐటికి సంబంధించి ఆ పిల్లలు సక్సెస్ అయిన దానికి ఒక రొట్టె వదలబోతున్నాము. మిగతా పిల్లలు కానీ ఈ రొట్టె తీసుకొని, అంటే ఈ రొట్టె వల్ల ఏదో అయిపోతుందని కాదు, రొట్టె తిని ఇంట్లో వండుకుంటే ఏం అవ్వదు. మీ యొక్క ఆస్పిరేషన్స్ ఉండాలి, మీకు ఒక కోరిక ఉండాలి, ఆ కోరిక పైన పనిచేసే ఒక సంకల్పం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి. దాంతోపాటు ఇట్లా డివోషనల్ ఏది కావచ్చు, అది ఏ దేవుడైనా, ఏదున్నా, ఏ పుణ్యక్షేత్రం ఉన్నా అది దానికి ఒక ప్రొటెక్టివ్ లేయరే కానీ వాస్తవానికి మనం డిటర్మినేషన్తో చేయాలి. ఇక్కడ వచ్చే మీరు తీసుకునే రొట్టెలు ఎప్పుడు పనిచేస్తాయంటే మీకు ఒక డిటర్మినేషన్ ఉండాలి. నేను సాధిస్తాను, నేను సాధించాలి, నాకు దైవశక్తి కానీ తోడు ఉండాలి అన్నప్పుడే సక్సెస్ అవుద్ది. మీరు ఊరికనే రొట్టెలు తిని పండుకుంటే ఏం అవ్వదు. కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులు అందరూ కానీ మీ భక్తితో తీసుకునే రొట్టెతో పాటు మీలో ఒక కమిట్మెంట్, మీలో ఒక డిటర్మినేషన్ ఉండాలని కానీ తెలియజేస్తుంది. ఏడాది ఎవరో ఒక అతిథి వస్తుంటారు బారాషాహి దర్గాకి, రొట్టెల పండుగకి. ఏడాది మీరు సీఎం కానీ ఎవరైనా ఆహ్వానించారా, లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటారు? ఆహ్వానించున్నాము. వాళ్ళకు ఉండే బిజీ షెడ్యూల్, ఇప్పుడు అంతా గందరగోళం ఈ యొక్క షెడ్యూల్లో మేబీ రావచ్చు, కానీ ఇంకా 2-3 రోజులు ఉంది కాబట్టి దాంట్లో ఎవరో ఒకరు కానీ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తుంది. బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ 3వ రోజు చేరుకుంది. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పై మొత్తంలో కూడా చేరుకుంటున్న నేపథ్యంలో ఇటు వక్ఫ్ బోర్డ్ కావచ్చు, ప్రత్యేకించి ఇటు నగరపాలక సంస్థ భారీగా ఏర్పాటు చేసిందని చెప్పేసి వక్ఫ్ బోర్డ్ సంస్థ చైర్మన్ అబ్దుల్ అజీజ్ పేర్కొంటారు. అదేవిధంగా రాబో రోజుల్లో బారాషాహి దర్గా మరింత డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన పేర్కొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్తో కలిసి తేజ, వైపీ టీవీ, బారాషాహి దర్గా.